అంతే మరి కథ. రాజారాం శారద దంపతులకు ముగ్గురు సంతానం. అబ్బాయి రాంబాబు, తర్వాత లలిత, లావణ్య. అమ్మాయిలిద్దరూ కవలలు. రాజారాం ట్రెజరీ ఆఫీసులో గుమస్తా. కొడుకు 7వ తరగతి, ఆడపిల్లలు ఇద్దరు 5వ తరగతి చదువుతున్నారు. ఆదివారం వస్తే రాంబాబు, లావణ్య చేసే అల్లరి అంతా ఇంతా కాదు. తండ్రి అంటే భయం వలన ఇంట్లో ఆయన ఉన్నంతసేపు కామ్గా ఉంటారు. ఆయన అలా బయటకు వెళ్ళగానే గందరగోళం మొదలవుతుంది. లలిత నెమ్మదస్తురాలు, చదువుకోవడమో లేదా టీవీ చూస్తూనో కాలక్షేపం చేస్తుంది. రాంబాబుకి, లావణ్యకి క్షణం పడదు. తండ్రి బయటకు వెళ్ళగానే వైకుంఠపాళియో, క్యారమ్స్ బోర్డో, కాకపోతే పేకాటో, ఇలా ఏవో ఒక ఆటలు మొదలెడతారు. వాటిలో విభేదాలు రావడంతో వాదించుకోవడం, అక్కడి నుంచి తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇది వరుస. రాంబాబు కొట్టిన దెబ్బలకు లావణ్య గొల్లుమంటూ ఉంటే తల్లి రావడం చూసి రాంబాబు బయటకు పారిపోతుంటాడు. ఎప్పుడూ ఇంతే. చెల్లిని కొట్టడం, తల్లి రాగానే పారిపోవడం. తిరిగి ఇంట్లోకి ఎప్పటికో వస్తాడు. అప్పటికి శారద కోపం తగ్గిపోతుంది. ఆ రోజు కూడా వాదించుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు. కోపం వచ్చి రాంబాబు లావణ్యను కొట్టాడు. గొల్లుమంది లావణ్య. కానీ అప్పటికే అక్కడికి వచ్చిన శారద పారిపోతున్న రాంబాబుని పట్టుకుని కొట్టింది. ఎప్పుడూ లేనిది తల్లి చేతిలో దెబ్బలు తిన్న రాంబాబుకి ఉక్రోషం తన్నుకొచ్చింది. ఎలాగైనా సరే చెల్లెల్ని దెబ్బతీయాలని తలచాడు. ఏడ్చి ఏడ్చి లావణ్య పడక కుర్చీలో కూర్చుంటుంది అని ఒకసారి లలిత చెప్పగా విన్నాడు. అందుకే కుర్చీ గుడ్డకు తగిలించి ఉన్న కర్రలు తీసేశాడు. అయితే తల్లి అన్నయ్యను కొట్టడంతో ఏడుపు ఆపి టీవీ చూస్తూ లలిత పక్కనే కూర్చుంది లావణ్య. తర్వాత రాంబాబు కూడా వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. కాసేపటికి అన్నం పెడతాను రండి అని పిల్లల్ని పిలిచింది శారద. ఆడపిల్లలిద్దరూ లేచారు. ఆకలి లేదు, అప్పుడే తినను అంటూ రాంబాబు టీవీ కట్టేసి వెళ్ళి కర్రలు తీసేసిన మాట మర్చిపోయి కుర్చీలో కూర్చున్నాడు. అంతే, కర్రలు లేని గుడ్డతో పాటు దబేల్మని కింద పడ్డాడు. అది చూసి కవాలిద్దరూ వస్తున్న నవ్వు ఆపుకోలేకపోయారు. దెబ్బ తగిలినందుకు కాదు, వాళ్ళ నవ్వు చూసి ఉడుక్కున్నాడు రాంబాబు. శారదకు ఈ పని కొడుకే చేసి ఉంటాడని అర్థమైంది. ఎవరు తీసుకున్న గోతిలో వారు పడడం అంటే ఇదే మరి అంది ఆమె. ఇదండి అంతే మరి అనే కథ విన్నారుగా. రచయిత్రి కమలాదేవి పురాణపండ.